అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ నిర్వహించిన క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ దేశాలకు 40 మిలియన్ల క్యాన్సర్ వ్యాక్సిన్ డోసులను భారత్ అందిస్తుందని ఈ సందర్భంగా మాటిచ్చారు. అసలు క్యాన్సర్ మూన్ షాట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఈరోజు వెయిటింగ్ న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో 3 రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ ఇనిషియేటివ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. క్యాన్సర్ పై శాస్త్రీయ పరిశోధనను వేగవంతం చేయడానికి 2016లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్యాన్సర్ మూన్ షాట్ ఇనిషియేటివ్ను ప్రారంభించారు. అప్పుడు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జో బైడెన్ ను ఈ ప్రోగ్రామ్ కు అధ్యక్షుడిగా నియమించారు. క్యాన్సర్ గురించి బాధితులకు అవగాహన కల్పించడం నుంచి క్యాన్సర్ నివారణ, చికిత్సపై పరిశోధనలు చేసి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం వరకు క్యాన్సర్ కు సంబంధించినవన్నీ ఈ ఇనిషియేటివ్ లో భాగం. దీనికోసం నిపుణులతో కూడిన బ్లూ రిబ్బన్ ప్యానెల్ ని కూడా ఏర్పాటు చేశారు. 2016 ఏప్రిల్ 11న మొదటిసారి సమావేశమైన ఈ ప్యానెల్ నేషనల్ క్యాన్సర్ అడ్వైజరీ బోర్డుకి 10 సిఫార్సులతో కూడిన రిపోర్ట్ ని సమర్పించింది. ఇక 2022లో జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఈ ప్రయత్నాలు పునరుద్ధరించారు. 2047 నాటికి 40 లక్షలకు పైగా క్యాన్సర్ మరణాలను నివారించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫెడరల్ ఏజెన్సీలను ఒకచోట చేర్చి వైట్ హౌస్ ద్వారా క్యాన్సర్ కేబినెట్ ను సమావేశపరిచారు. ఇప్పటి వరకు 5 దేశాలలో 95 కార్యక్రమాలు నిర్వహించారు. అయితే తాజాగా అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడ క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్ పరీక్షలు, స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్స్ కోసం భారత్ $7.5 మిలియన్ విరాళంగా ఇస్తుందని ఆయన ప్రకటించారు. దాంతోపాటు గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ మరియు క్వాడ్ కార్యక్రమాల కింద భారత్ 4 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించి క్యాన్సర్తో పోరాటానికి సాయం అందిస్తుందని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం ఇండో పసిఫిక్ ప్రాంతంలో గర్భాశయ క్యాన్సర్తో దాదాపు 150,000 మంది మహిళలు మరణిస్తున్నారు. అయితే ఆ మరణాలను తగ్గించేందుకు హెచ్పివి స్క్రీనింగ్, చికిత్సలకు $150 మిలియన్ అంటే 1,253 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు క్వాడ్ గ్రూప్లోని 4 దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి యుఎస్ నేవీ నుంచి వైద్యులు, నర్సులు ఇండో పసిఫిక్ ప్రాంతంలో సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ నిర్వహణలో శిక్షణ ఇస్తారని బైడెన్ వెల్లడించారు. ఈ క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ ఇనిషియేటివ్ గనక సక్సెస్ అయితే లక్షలాది మంది క్యాన్సర్ బాధితులు జీవితాల్లో వెలుగు నింపినట్లే. మరి ఈ ఇనిషియేటివ్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. వెయిటింగ్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిటింగ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.